సిటీ న్యూస్కు స్వాగతం. జూన్ 15 నాటికి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జూన్ 15వ తేదీ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి ఫిషింగ్ హార్బర్ను ప్రారంభిస్తామని గనులు, భూగర్భ వనరులు, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంత్రి రవీంద్ర జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మచిలీపట్నం మండలంలోని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించారు. తొలుత వారు గిలకలదిండిలోని మత్స్యశాఖ షోరు కమ్యూనికేషన్ స్టేషన్లో ఫిషింగ్ హార్బర్ రేఖా చిత్రపటాన్ని, తదుపరి నిర్మాణంలో ఉన్న ఫిష్ హ్యాండ్లింగ్, ఆక్షన్ హాల్, ఐస్ ప్లాంట్, రేడియో కమ్యూనికేషన్ తదితర భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం చేపల వేటకు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. పడవల తయారీ కూడా ఇక్కడ జరుగుతుండేదన్నారు. 421 కోట్ల రూపాయల వ్యయంతో మార్చి 2021 సంవత్సరంలో హార్బర్ నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ 35% పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. నిర్ణీత గడువు ముగిసినందున మరలా నిర్మాణ కాలం గడువు పొడిగింపుకు నిధులు మంజూరుకు మారిటైమ్ బోర్డు కేంద్ర ప్రభుత్వం వారిని కోరడం జరుగుతుందన్నారు. డ్రెడ్జింగ్ పనులు కొంతమేరకు జరిగాయని, సముద్ర ముఖద్వారం డిజైన్లు ఇంకా నిర్ధారణ కాలేదని, చెన్నై ఐఐటి వారి నివేదిక అందాల్సి ఉందన్నారు. ఆ నివేదిక తక్షణమే తెప్పించేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామన్నారు. అంటేనే మచిలీ ఫిషింగ్కి ప్రసిద్ధిగా ఉంది. ఎంతో చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల్ని ఈరోజు పర్యవేక్షించడానికి జిల్లా కలెక్టర్ గారు, అలాగే మత్స్యశాఖ, అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ, అలాగే ఫిష్ బోట్ ఓనర్స్ అందరూ కలిసి రావడం జరిగింది. ఇది దాదాపు 425 కోట్లతో 2021 సంవత్సరంలో స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో మేము 14-19లో ఉన్నప్పుడు ఇక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి దాదాపు ఆ రోజు మేము వేసుకున్న ఎస్టిమేషన్ 225 కోట్లు అయితే, ఒక్కసారిగా ఎస్టిమేషన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం డబల్ చేసి మరి ఈ రోజు వరకు కూడా పనులు 40% కూడా లేవు. ఒక 30-35% వర్క్స్ మాత్రమే పూర్తయినాయి. మరి మిగతాన్ని కూడా పూర్తి చేయాల్సింది ఉంది. మరి కలెక్టర్ గారితో డీటెయిల్గా అన్నీ కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ డ్రెడ్జింగ్ జరిగింది కొంత, ఇంకా సీ మౌత్ ఏదైతే మొగ ఉంటుందో, సీ ఎంట్రన్స్ ఉంటుందో బోట్ రావడానికి వెళ్ళడానికి, దానికి ఇంకా డిజైన్ కూడా ఇంకా ఫైనల్ కాల. ఐఐటి చెన్నై వాళ్ళు దీనికి మొత్తం కూడా సాయిల్ టెస్ట్లు కానీ అన్నీ కూడా పంపించమని వాళ్ళు అడిగినా కూడా మరి ఈ రోజు వరకు పంపించలేదు. అది ఇమీడియట్గా చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ మొత్తం కూడా ఏదైతే ఆక్షన్ హాల్స్ కానీ, టూనాకి సంబంధించినటువంటి హాల్స్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, రేపు మళ్ళీ ఎందుకంటే బ్యాన్ పీరియడ్ ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది. ఆ బ్యాన్ పీరియడ్ సమయంలోనే కంప్లీట్ చేసి మళ్ళీ బోట్లు జూన్ 15 నుంచి బోట్లు ఫిషింగ్కి వెళ్తాయి కాబట్టి అప్పటికి టోటల్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే మరి మాజీ మంత్రివర్యులు నడుగుతుడి నరసింహారావు గారు 1999 మరి ఇక్కడ ఆ రోజు శంకుస్థాపన చేసుకుని 2000లో దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి అప్పుడు దాదాపు 7.5 కోట్లతో పాత ఫిషింగ్ హార్బర్ ఇప్పటివరకు సేవలు అందించింది. ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫిషింగ్ హార్బర్ని మరి హార్బర్ నిర్మాణమే కాకుండా భవిష్యత్తులో ఇక్కడ ఫిషింగ్ యాక్టివిటీ కూడా ఇవాళ దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అవగాహన లేని కారణంగా అవన్నీ కూడా అందట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి పోటీతత్వం వల్ల కానీ, అలాగే ఫిషింగ్ యాక్టివిటీ ముఖ్యంగా తీర ప్రాంతంలో ఈ డ్రెడ్జింగ్స్ వల్ల కానీ, ఆయిల్ కంపెనీల డ్రెడ్జింగ్ వల్ల కానీ, ఏదైనా కానీ ఫిషింగ్ తీర ప్రాంతంలో తగ్గిపోయింది. డీప్ సీకి వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి డీప్ సీకి సంబంధించినటువంటి లాంగ్ లైనర్స్ నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మరి ఇక్కడ ఒక ఏరియాను కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం. దాదాపు ఒక 300 ఎకరాల దగ్గర ఒక ఏపీఐసితో కూడా మొన్న కలెక్టర్ గారు మేము మాట్లాడటం జరిగింది, సెక్రటరీ గారితో. మరి ఆ ల్యాండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ని, దాంతోపాటు అక్కడే బోట్ బిల్డింగ్స్ కానీ, ఈ మెరైన్కి సంబంధించినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా నిర్మాణం చేయటం. మా చిన్నతనంలో ఇక్కడ పెద్ద పెద్ద పడవల నిర్మాణం జరిగాయి.
ఆనాడు మరి సౌర ఓడలు అనేవాళ్ళు. ఆ సౌర ఓడలు కూడా మా చిన్నతనంలో ఇక్కడ నిర్మాణం జరిగాయి. మరి అట్లాంటిది ఇప్పుడు యాక్టివిటీ కూడా పూర్తిగా తగ్గిపోయింది. తప్పకుండా ఇవాళ చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ కొన్ని టూరిజం బోట్స్ తీసుకురావడం కోసం మేము అడిగితే ఇవాళ సప్లై చేయడానికి వాళ్ళు 2 సంవత్సరాలు పడుతున్నారు. అది కూడా దాదాపు 3 కోట్లు 4 కోట్లు వాల్యూలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న వాళ్ళకి మేము ట్రైనింగ్స్ ఇప్పించి స్కిల్ డెవలప్ చేసి ఇక్కడ అలాంటి పడవలు నిర్మాణం చేయడానికి, అలాగే వాళ్ళంతా కూడా ఐరన్ వచ్చేసింది, ఐరన్తోనే వాళ్ళు నిర్మాణం చేస్తారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్కిల్స్ వాళ్ళకి ఇచ్చి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళతోనే ఇక్కడ యూనిట్స్ పెట్టించి భవిష్యత్తులో ఇక్కడి నుంచి మరి ఎక్కడికైనా సరే, ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఇక్కడి నుంచి తయారు చేసి పంపడానికి కావాల్సిన టెక్నాలజీని కూడా అప్గ్రేడ్ చేస్తాం. అలాగే ఈ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రియల్తో పాటు ఇటు మెరైన్ కానీ అటు టూరిజం కానీ ఎలాగో హార్బర్ కూడా అవుతుంది. కాబట్టి మళ్ళీ ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతంగా గుర్తింపు తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు జూన్ 15కి ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలోని ముస్లిం సోదరుల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వలందపాలెంలోని జామియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. స్థానిక ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనానికి ప్రతీక అని, సమాజంలో ఐక్యత, ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని తెలిపారు. ముస్లిం సోదరుల ప్రార్థనలు సర్వమానవాళికి రక్షణ కలిగిస్తాయని అన్నారు. ముస్లిం మత పెద్దల విన్నపం మేరకు మచిలీపట్నంలోని జామియా మసీదు అభివృద్ధితో పాటు వారు వ్యాపారం చేసుకునేందుకు షాపులకు అనుమతుల మంజూరుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నెల 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా స్థాయిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని, ముస్లిం సోదరులందరూ రావాలని మంత్రి ఈ సందర్భంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇమాం మహమ్మద్ ఇక్రముల్లా, 3వ డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ సిద్దిక్, పార్టీ ఇన్ఛార్జి చిన్నం సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రపాటి గోపిచంద్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకి ప్రపంచవ్యాప్తంగా ఒక పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసానికి పేద ధనిక అనే భేదం లేకుండా అందరూ కూడా ఉదయం సూర్యోదయం కన్నా ముందు ఉపవాస దీక్షలు ప్రారంభించి కనీసం అంగట్లోకి ఏమీ కూడా తీసుకోకుండా, చివరికి లాలాజనం కూడా లోపలికి తీసుకోకుండా సాయంత్రం సూర్యాస్తమయ్యే వరకు పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సౌభాగ్యం కోసం, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే లక్ష్యంతో అల్లా ఇచ్చినటువంటి మార్గంలో ఈ కార్యక్రమం చేస్తారు. మరి ఈరోజు ఈ సందర్భంగా, రంజాన్ సందర్భంగా వలందపాలెంలో ఉన్నటువంటి మసీదులో పెద్దలందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఈరోజు ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఇవాళ మరి ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ చక్కటి కార్యక్రమాలని ఇవాళ ముస్లిం సోదరులందరూ కూడా చాలా పవిత్రంగా ముందుకెళ్తా ఉన్నారు. మరి రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో చాలా కార్యక్రమాలు మేము చేసాం. మౌజంకి, ఇమాములకి వాళ్ళకి కొంత జీతాలని ఏర్పాటు చేయటం, స్టైఫండ్ లాగా ఇవ్వడం, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలని దుకాన్ ఔర్ మకాన్ అని, షాదీ ఖానాలు, ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలని గతంలో మనం చేయడం జరిగింది. విదేశీ విద్యకు కూడా ముస్లిం సోదరులను పంపించడం జరిగింది. నగర పరిధిలోని వర్రిగూడెంలో చోటు చేసుకున్న దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. నగర పరిధిలోని వర్రిగూడెంలో చోటు చేసుకున్న దారుణ హత్య స్థానికంగా కలకలం రేకెత్తించింది. శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఈ హత్యోదంతం తెలిసిన వెంటనే ఎస్పీ గంగాధర్రావు, డీఎస్పీ రాజా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. వర్రిగూడెంకు చెందిన వీర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీనుపై రాత్రి సుమారు 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాట్, కర్రలు, ఇతర మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీనుకు, అతడికి సన్నిహితుడైన ఎస్ రమణకు మధ్య వ్యక్తిగత విభేదాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. రమణ గతంలో హోంగార్డుగా పనిచేస్తూ విధుల్లో నిర్లక్ష్యం తదితర కారణాలతో అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఈ కేసులో నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. అతనికి రమణ అన్న వ్యక్తితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి.
ఇది ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ వల్ల వీళ్ళు వ్యక్తిగతంగా ఉన్న కక్షల వల్ల గతంలో వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అవి కాస్త ముదిరి వీళ్ళ మధ్యన ఈ భార్యతో ఉన్న ఇల్లీగల్ కాంట్రాక్ట్ వల్ల ఈ అఫెన్స్ జరిగిందని మేము భావిస్తున్నాం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు సుమారుగా ఎన్ని గంటల సమయంలో జరిగిందండి ఇది? సుమారు 7-7:30 ప్రాంతంలో జరిగిందని ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియదు. హోమ్ గార్డ్ ఎవరు ఉన్నారు అంటున్నారండి? ఇది ఎవరు లేరండి, ఎప్పుడో రిమూవ్ చేశారు అతను. అసలు మన డిపార్ట్మెంట్ వాళ్ళు. అతని పేరు ఏంటండి? అతని పేరు వచ్చి శంకర రమణ. అదే ఎక్కడి నుంచి కొట్టుకుండా వచ్చారు? సుమారు ఎంతమంది చేసి ఉండొచ్చు అంటే మాకు ప్రస్తుతానికి అయితే అతను ఒక్కరే అని తెలిసింది. చూసిన వాళ్ళు ఇంకా ఎవిడెన్స్ కలెక్షన్ చేస్తానన్నాం, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మేము కలెక్షన్ చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత పూర్తి వివరాలు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరూ కూడా ఇది పూర్తి వ్యక్తిగత కక్షలతో వీళ్ళ దగ్గర ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల ఇది జరిగిందని చెప్పేసి పూర్తి సమాచారం అయితే ఉంది. కాబట్టి ఇమీడియట్లీ ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరినీ ఇమీడియట్లీ అరెస్ట్ చేసి అంటే ఈ మర్డర్ జరిగే ముందు కలిసి ఉన్నారు అనేది వీళ్ళు ఆ సమాచారం అయితే ఇంకా మా దగ్గర లేదు. కాకపోతే వీళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ అని మాత్రం ఆ సమాచారం ఉంది మాకు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవ అభిషేక కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం నెలవారీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ అభిషేక కార్యక్రమాల పత్రిక ఆవిష్కరించారు. లోక కళ్యాణార్థం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేక మహోత్సవ కార్యక్రమం సంఘం నిర్వహిస్తోంది. వైశాఖ మాస శుక్ల షష్ఠి నుంచి ప్రారంభమై చైత్రమాస శుక్ల షష్ఠి వరకు 12 నెలల పాటు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ అభిషేక కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం అధ్యక్షులు లక్కావర్జుల రామకృష్ణ శర్మ, కార్యదర్శి రెండుచింతల సూర్యనారాయణ శర్మ, తంగిరాల సుబ్రహ్మణ్య కుమార్ శర్మ, లొల్లా కుటుంబ శాస్త్రి, జొన్నలగడ్డ శ్రీనివాస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం వారిచే షష్ఠి అభిషేక పూజా మహోత్సవ పత్రికా ఆహ్వాన ప్రారంభోత్సవ సందర్భముగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం వారు నిర్వహించుతున్నటువంటి వైశాఖ మాసము 3వ తారీఖు 5వ నెల 2025 నుంచి పరాభవనామ సంవత్సరం చైత్రమాసము 24వ తారీఖు మార్చి 2026 వరకు 12 నెలలు 12 అభిషేకాలు జరుపుటకు సభ్యుల అంగీకారంతో ఈ యొక్క పత్రికా మహోత్సవం నిర్వహించుతున్నాము. కాబట్టి ఈ యొక్క అభిషేకంలో పాల్గొనేటువంటి భక్తులు సంఘ సభ్యులు 50 మంది కూడా సకాలంలో విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తరించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క అభిషేకం యొక్క విశేషము కుజరాహుకేతు దోష నివారణ మరియు కాలసర్పదోష నివారణ జరుగుతుందని చెప్పి భక్తుల యొక్క ఉవాచ శాస్త్ర యొక్క ధర్మము. ఈ యొక్క ధర్మాన్ని అనుసరించి భక్తులందరూ కూడా నమ్మి ఈ కార్యక్రమంలో గత 10 సంవత్సరాలుగా పాల్గొని తరించుతున్నారు. మచిలీపట్నంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం వారి చేత లోక కళ్యాణార్థం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ప్రతి నెల షష్ఠి రోజు జరగడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క షష్ఠి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విశేషంగా డిసెంబర్లో సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహిస్తున్నారు. ఆ రోజు విశేషంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. నెల జరిగే ఈ యొక్క మాసం షష్ఠి కళ్యాణ మహోత్సవంలో ప్రతి మాసంలో కూడా ఈ యొక్క షష్ఠి అభిషేకంలో పాల్గొనడం వల్ల కానీ హోమ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కానీ వివాహం కాని వారికి త్వరితంగా వివాహము, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మచిలీపట్నం రాబర్సన్పేటలో ఉన్నటువంటి శ్రీ పర్వతవర్ధని రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కొలువైనటువంటి నాగపుట్ట దగ్గర వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అభిషేక కార్యక్రమాలు గాయత్రి పురోహిత సేవా సంఘం వాళ్ళు నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణార్థం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, మచిలీపురం ప్రజానికం అంతా కూడా సంతోషంగా ఉండాలని సేవా సంఘం వారు ప్రతి నెల పౌర్ణమి ముందొచ్చు షష్ఠి నాడు ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, తరువాత హోమము, తీర్థప్రసాదాలు పంచును. కావున 50 మంది విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయించుకునే ప్రతి ఒక్కరూ వచ్చి పూజ, వివాహ ఆటంక నివారణ, సంతానాభివృద్ధి, జ్వర శస్త్రచికిత్స, శత్రురోగ రుణబాధ నివారణార్థం, విద్యాభివృద్ధికి, కోర్టు వ్యవహారాలకు, వంశాభివృద్ధికి,
దాంపత్య అన్యోన్యతకు బాలారిష్ట ఇత్యాది దోషములు తొలగిపోవుటకు ఆయురారోగ్య శ్రేయస్వర్యాలు కలిగించుటకు వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి అభిషేకంలో పాల్గొని తప్పనిసరిగా స్వామివారి కృపాకటాక్షం పాత్రలవ్వాల్సిందిగా. నగరంలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలో డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలో ఆక్రమణలను తొలగించిన ప్రాంతాలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. మచిలీపట్నాన్ని ముంపు బాధ నుండి విముక్తి చేయడానికి డ్రైనేజీ మీద ఆక్రమణలు తొలగించడం జరిగిందని మంత్రి రవీంద్ర తెలిపారు. ఆక్రమణలను తొలగించడానికి సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలుపుతూ నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం ద్వారా ఆదుకోవడం జరుగుతుందన్నారు. త్వరలోనే మచిలీపట్నంలో డ్రైనేజీ నిర్మాణ పనులు పునఃప్రారంభిస్తామని, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు 164 కోట్ల రూపాయలు అంచనాలు రూపొందించినట్లు మంత్రి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, పివి ఫణికుమార్, ఇలియాస్ పాషా, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్యని ఎలా పరిష్కారం చేయాలి, ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్షాలు పడినప్పుడైతే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతాయి. మరి దాని మీద దృష్టి పెట్టి ప్రధానంగా మాకు మెయిన్ రోడ్లు మొత్తం కూడా జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి లక్ష్మీడాయ సెంటరు, జిల్లా కోర్టు సెంటరు, బస్టాండ్ సెంటరు, అలాగే నౌకళ సెంటరు, కోనేరు సెంటరు, రాజుపేట వరకు కూడా మొత్తం కూడా జలమయం అయిపోతుంది. దీన్ని ఎలా మనం శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదట డ్రైన్ల మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నీ కూడా తొలగించడానికి మున్సిపల్ కమిషనర్ గారి నాయకత్వంలో అలాగే సిబ్బంది అందరూ కలిసి గత 15-20 రోజులుగా మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఆ డ్రైన్స్ అన్నిటి కూడా ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించాలి. ఎందుకంటే దాదాపు మీటర్ పైన లోతున్నటువంటి డ్రైన్లు కూడా కేవలం 2 అంగుళాల వాటర్ నడుస్తుంది. కొన్ని అయితే డమ్మీ అయిపోయినాయి. దానివల్ల వాటర్ ఫ్లో లేదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసి షిల్ట్ అంతా కూడా దాదాపు 80 నుంచి 1 కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యేదానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయమని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చేసుకుంటే ఇమ్మీడియట్గా ఉన్నటువంటి షిల్ట్ అంతా మనం ఈ 3 నెలల్లో కంప్లీట్ చేసేస్తాం. అలాగే కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, దానికి కూడా అలా దాదాపు 12 కోట్లు ఫైనాన్స్లో ఉంది. వారిని కూడా నేను ఫైనాన్స్ సెక్రటరీ గారితో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి అవి కూడా ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే గ్యాప్లన్నీ కూడా పూర్తి చేయటం. అలాగే ప్రధానంగా జిల్లా కోర్ట్ డ్రైన్ ఉంది, అది సబ్జెల్ డ్రైన్ కింద అంటారు. దాన్ని కొద్దిగా పోలీస్ గ్రౌండ్లో పూడుకుపోయిందని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా పరిశీలన చేశాం. రైతు బజార్ ముందు, అలాగే బస్ స్టాండ్ నుంచి, అలాగే బెల్ కంపెనీ ముందు ఇవన్నీ కూడా డ్రైన్లన్నీ కూడా దాదాపు శిథిలం అయిపోయినాయి, ఏమీ లేవు. అవన్నీ కూడా ఓపెన్ చేయించడం, అన్నీ కూడా ఎక్కడెక్కడ కనెక్ట్ చేయటం, రోడ్లు కూడా ఎక్కడన్నా ఇబ్బందుల చోట రోడ్లు కానీ కల్వర్ట్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేయడం చెప్పడం జరిగింది. మేము దీని మీద దృష్టి పెట్టాం. ప్రధానంగా డ్రైన్స్ అన్నిటి కూడా, ఎందుకంటే టోటల్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. దాదాపు 164 కోట్లు టోటల్ మచిలీపట్నంలో 100% డ్రైన్లన్నీ కంప్లీట్ చేయడానికి, అలాగే పంపింగ్ సిస్టమ్ కానీ అన్నీ కలిపి 164 కోట్లు పెట్టడం జరిగింది. దానికి వచ్చేలోపు ఇవన్నీ కూడా ముందు కంప్లీట్ చేసుకుంటే రేపు సీజన్కి రెడీ అవ్వడం జరుగుతుంది. 41వ డివిజన్లో అగ్ని ప్రమాద బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ వితరణ అందించింది. 41వ డివిజన్లో అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ నిత్యావసర వస్తువులు తదితరమైనవి వితరణగా అందించింది. 3 స్తంభాల సెంటర్ సమీపంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై 3 కుటుంబాలు నిరాశ్రయులు అవడంతో వారికి లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ అండగా నిలిచింది. బాధితులకు బియ్యం, నిత్యావసరాలు, వంట పాత్రలు, నగదు, వస్త్రాలు ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, అడ్వకేట్లు అడప మురళి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం 3 స్తంభాల సెంటరు బైపాస్ రోడ్డు వద్ద మార్చి 6వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో పేరిశెట్టి రామనాయుడు, కాజా వెంకటేషు, సిహెచ్ సింహాచలం ఈ 3 పేద కుటుంబాల ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయినాయి. కట్టుబట్టలతో బయటపడ్డారు. మరి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు కొంత సహాయం చేసినాయి. ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళకి సహాయం చేసినటువంటి అవసరం ఎంత ఉంది. చాలా నిరుపేద కుటుంబాలు. ఆ పాప అయితే ఇంటర్మీడియట్ చదువుకుని
ఆ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఈరోజున మా లంక్షెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి మేము, మా ఏపీపీ గారు మురళీ గారు, విజయ్ గారు, మేమందరం కూడా కలిసి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి మౌన సహాయంగా బట్టలు, నిత్యావసర వస్తువులు, అలాగే వంట సామాన్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ పేద కుటుంబానికి ప్రభుత్వ పరంగా కూడా ఆర్థిక సాయం అందించాలి. రాజకీయ పార్టీలు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్లో. ఇటువంటి పేద కుటుంబాలు సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. పరామర్శం వలన ఉపయోగం లేదు. ఆ పేద కుటుంబాలకి కనీసం రేకుల షెడ్ ఇల్లు నిర్మించుకుని నివాసం ఉండే విధంగా కూడా ప్రభుత్వ పరంగా సహకరించాలి. దీనికి జిల్లా కలెక్టర్గా స్పందించాలని కూడా మేము కోరుకుంటూ ఈ కుటుంబానికి ఇప్పటికే సహాయం అందించిన స్వచ్ఛంద సంస్థలకి బలరాన్పేటలోని 3 స్తంభాలు దగ్గర బైపాస్ రోడ్ మీద 6వ తారీఖు నాడు, ఈ నెల 6వ తారీఖు నాడు జరిగిన అగ్ని ప్రమాదంలో వీళ్ళు పాకల్లో అద్దెకుంటున్నారు. వీళ్ళు కూలి పనుల కోసం వీళ్ళు వెళ్ళి వచ్చేటప్పటికల్లా అగ్ని ప్రమాదమై ఇంట్లోని వస్తువులన్నీ కూడా కాలి బూడిదైపోయినాయి. వీరికి చేయూతనిస్తాకి ప్రభుత్వం తరపున ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ నాయకులు కూడా వీరికి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము లంకిశెట్టి బాలాజీ గారి యూత్ తరపున, ఫ్రెండ్స్ తరపున బాలాజీ గారి ఆధ్వర్యంలో వీరి ముగ్గురికి బియ్యం, ఉప్పు, పప్పులు, వంట సామాను, బట్టలు, చీరలు, లుంగీలు, దుప్పట్లు అన్నీ ఇవ్వటం జరిగింది. ఇంటి సామాను కూడా వీరికి చేయూతనిస్తే మంచిగా ఉంటుందనేసి అందరినీ అడుగుతున్నాం. అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీళ్ళకి చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉలింగిపాలెంలోని గుమ్మటాల చెరువులో నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడానికి ప్రయత్నించగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఉలింగిపాలెం సమీపంలోని గుమ్మటాల చెరువులో నిర్మాణాన్ని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు యత్నించగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. సదరు చెరువు స్థలంలో గత 20 ఏళ్లుగా ఉన్న స్థలంలో మోకా వర్మ అనే మత్స్యకారుడు ఇటీవల కాంక్రీట్ పిల్లర్స్ వేసి గృహ నిర్మాణం ప్రారంభించాడు. అయితే చెరువు స్థలంలో నిర్మాణాలు చేపట్టకూడదంటూ మున్సిపల్ అధికారులు దానిని తొలగించే ప్రయత్నం చేయగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. గుమ్మటాల చెరువు పరిధిలో సదరు స్థలం లేదని వారు పేర్కొన్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు, పార్టీ నాయకులు గోడవల్లి నాగరాజు, థామస్ నోబుల్, గాజుల భగవాన్, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్ మేకల సుధాకర్లు అడ్డుకున్నారు. సెన్సిటివ్ విషయం కదా. ఇది ఎస్ఐ గారు పొలిటికల్ గెయిన్ కోసం అతను చేస్తున్నది కేవలం పొలిటికల్ అంతే, కక్ష సాధింపు. దీన్ని కడమ వాళ్ళు, రెండో వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వర్గపోరే కదా. కరెక్టే సార్, మీరు వస్తాం కరెక్టే. ఎందుకు ఒప్పుకుంటారు? ఎంతవరకు తీసుకురా, బౌండరీస్ ఏంటి చూపించండి. బౌండరీస్ చూపించి మేమే ఇచ్చేస్తాం అంటున్నాం కదా. మరి ఆయన తీసుకురామనండి వెళ్ళి, లేకపోతే ఆయన రప్చర్ పెంచుతున్నాడు. లీగల్ గానే అఫీషియల్ గా మాట్లాడాలంటే ఐసీడీఎస్ వాళ్ళదండి, అంగన్వాడీ కన్స్ట్రక్షన్ ఐసీడీఎస్ వాళ్ళది. ఐసీడీఎస్ వాళ్ళని రమ్మనండి, వాళ్ళని ఒక ఆర్డర్ చూపించమనండి, వర్క్ ఆర్డర్. కాంట్రాక్టర్ ఎవడైతే అతనికి వచ్చిందో బిల్డింగ్ కాంట్రాక్టర్, అతను రమ్మనండి, అతను వర్క్ ఆర్డర్ చూపించమనండి. కౌన్సిల్లో శాంక్షన్ చేసిందే మేము, కమిషనర్కి ఏం సంబంధం? అతను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలి. చేయకపోతే దాని మీద మేము కోర్టుకు వెళ్తాం. ఏం చేయాలో అది చేద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.